ఈరోజు వచ్చేసి ఎంసెట్ చీట్ కోడ్స్ అయితే చెప్పబోతున్నా. నన్ను చాలా మంది అయితే అడిగారు. అన్న ఎంసెట్ చీట్ కోడ్స్ చెప్పండి అన్న. ఎగ్జామ్‌కి అయితే టైం లేదు. ఎస్పెషల్లీ టీఎస్ ఎంసెట్‌కి అయితే కేవలం 9 రోజులు మాత్రమే ఉంది. ఏం చేయాలో తెలియట్లేదు. ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయట్లేదు. ఇంకా చేయలేదు. సో, చీట్ కోడ్స్ అయితే చెప్పండి అని అయితే అడగడం జరిగింది. సో, మీ కోరిక మేరకు చీట్ కోడ్స్ అయితే చెప్తున్నా. సో, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను స్టెప్ బై స్టెప్ అయితే మిమ్మల్ని గైడ్ అయితే చేస్తాను. ఎక్కడ ఒక క్వెషన్ కూడా స్కిప్ చేయకుండా చీట్ కోడ్స్ అయితే చెప్తాను. అంటే చాలామంది ర్యాండమ్‌గా అక్కడొక క్వెషన్, అక్కడొక క్వెషన్ అయితే తీసుకొని చెప్పడం అయితే జరుగుతుంది. వాళ్ళకు అనుకూలంగా ఉన్నది. సో, నేను అలా కాకుండా ఒక పేపర్ తీసుకొని మొత్తం క్వెషన్ వైస్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో, వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంసెట్ మాత్రమే కాదు, ఎంసెట్ తర్వాత కూడా మిమ్మల్ని గైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో, మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చీట్ కోడ్స్ అయితే చూద్దాం. ముందుగా టీఎస్ ఎంసెట్ అయితే దగ్గరగా ఉంది కాబట్టి ఫస్ట్ టీఎస్ పేపర్ అయితే చూద్దాం. సో, పేపర్ ఓపెన్ చేస్తే 2025 పేపర్ అంటే లాస్ట్ ఇయర్ పేపర్ పైన అప్లై చేద్దాం. ఇక్కడ చూసుకుంటే మే 2, 2025 ఫస్ట్ షిఫ్ట్ ఈ పేపర్ పైన అయితే చూద్దాం. యాప్ నేమ్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇస్తాను. సో, ఇక్కడ ఫస్ట్ క్వెషన్ చూసుకున్నట్టయితే ఇలా ఇలా అయితే ఉంది. మనం ఇక్కడ సిమిలర్‌గా ఉన్న ఆప్షన్స్‌ని అయితే ఐడెంటిఫై చేయాలి. ముందు ఆడ్ ఆప్షన్స్‌ని రిమూవ్ చేయాలి. ఆడ్ ఆప్షన్స్‌ని రిమూవ్ ఎలా చేయాలి అంటే అది చాలా మందికి తెలియదు. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో, ఇక్కడ గనుక చూసుకున్నట్టయితే ఇక్కడ 1 ఉంది. 1 మినిట్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ 1 ఉంది. దీంట్లో 1 ఉంది. దీంట్లో 1 ఉంది. దీంట్లో 1 లేదు కాబట్టి ఇదైతే ఆడ్ ఆప్షన్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇన్ఫినిటీ ఉంది. సో, ఇదైతే చాలా దూరంగా అయితే ఉంది. ఈ రెండు అయితే కొంచెం దగ్గరగా ఉన్నాయి. ఎందుకంటే 1, 1, 0, 1 ఈ రెండు అయితే దగ్గరగా ఉంది కాబట్టి ఈ రెండిట్లో ఒకటైతే ఆన్సర్ అయితే ఛాన్స్ ఉంది. ఇంకా ఈ రెండిట్లో కూడా ఏది ఆన్సర్ అంటే అది మనం చెప్పలేము. మనం 4 ఆప్షన్స్‌లో 2 ఆప్షన్స్ అయితే రిమూవ్ చేసాం కాబట్టి ఇంకా 2 ఆప్షన్స్‌లో ఖచ్చితంగా అయితే ఆన్సర్ ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ ఆన్సర్ అయితే చెప్పలేరు. మీరు ఎటువంటి చీట్ కోడ్స్ ఎతికినా ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే దొరకవు. మనం 2 ఆప్షన్స్ రిమూవ్ చేసామంటే అదే గొప్ప. సో, మనం ఇక్కడ ఛాన్స్ తగ్గించినాం. అంటే 4 ఆప్షన్స్‌ని కాస్త 2 ఆప్షన్స్ చేసాం కాబట్టి మనకి చీట్ కోడ్ అప్లై చేసినప్పుడు కొంచెం మార్క్స్ అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 2 ఆప్షన్సే కాబట్టి మనము ఒక క్వెషన్ తప్పు పెట్టినా మరో క్వెషన్ రైట్ అయితే అవకాశం ఉంది. సో, ఆన్సర్ అయితే ఫస్ట్‌లో అన్నా సెకండ్‌లో అయినా ఉండొచ్చు. సో, చూద్దాం. ఆన్సర్ అయితే ఫస్ట్ ఆర్ సెకండ్ అన్నా కదా! రెండిట్లో ఒకటైతే ఆన్సర్ ఉంటుంది. సో, చూద్దాం. చూడండి సెకండ్‌లో అయితే ఆన్సర్ ఉంది. సో, ఇలాగైతే ఫస్ట్ ఆడ్ ఆప్షన్‌ని రిమూవ్ చేసుకోండి. తర్వాత సిమిలర్‌గా ఉన్న వాటిలో చూసుకుంటే ఆన్సర్ అయితే ఉంటుంది. సో, సెకండ్ క్వెషన్‌కి అయితే వెళ్దాం. సో, ఇక్కడ సెకండ్ క్వెషన్ చూసుకున్నట్టయితే -π/2, π/2, 0, π/2, π/6, π/2, π/3, π/2 ఈ రెండిట్లో ఆడ్‌గా ఏముందంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇదైతే కొంచెం ఆడ్‌గా ఉంది కాబట్టి దీన్నైతే రిమూవ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ రెండు కొంచెం సిమిలర్‌గా ఉన్నాయి. 3 అండ్ 4 ఆప్షన్స్ అయితే కొంచెం సిమిలర్‌గా అయితే ఉన్నాయి. రెండిట్లో ఆన్సర్ ఎలా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎలా సిమిలర్‌గా ఉన్నాయంటే ఇక్కడ 5/6 ఉంది. ఇక్కడ 5/3 అంటే 3ని డబుల్ చేస్తే 6 అవుతుంది. సో, ఆ రెండు అలా సిమిలర్‌గా అయితే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే కొంచెం ఆడ్‌గా అయితే ఉంది. సో, ఫస్ట్ అండ్ సెకండ్ ఆడ్‌గా ఉంది. 3 అండ్ 4 కొంచెం సిమిలర్‌గా అయితే ఉన్నాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి రెండిట్లో ఒకటైతే ఉంటుంది. సో, చూద్దాం. నేను ఆన్సర్ వచ్చేసి 3 ఆర్ 4లో ఒకటయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వాలిడేట్ చేస్తున్నా. చూడండి 4 ఆన్సర్. చూసుకోండి ఎందుకంటే ఇక్కడ సెకండ్ క్వెషన్ అయితే ఆడ్‌గా ఉంది. ఇదైతే ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. 3 అండ్ 4 క్వెషన్స్ అయితే సిమిలర్‌గా ఉన్నాయి. సో, ఇది కూడా ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి 3 అండ్ 4లో ఒకటి అన్నా కాబట్టి 4లో అయితే ఆన్సర్ ఉంది. సో, నెక్స్ట్ క్వెషన్ అయితే చూద్దాం. మనకి ఆడ్ ఆప్షన్ ఐడెంటిఫై చేసే ట్రిక్ తెలియాలి. మీరు ఎప్పుడైతే ఆడ్ ఆప్షన్ ఐడెంటిఫై చేస్తారో అప్పుడు మీరు సగం ఎంసెట్‌ని క్రాక్ చేసినట్టే. అంటే మీరు 160 క్వెషన్స్ గాను
మినిమం 60-70 అయితే చీట్ కోడ్స్ మీద తెచ్చుకోవచ్చు. నేను చేసిన ఫస్ట్ వీడియోలో అయితే 40 మార్క్స్కి అయితే ప్రిపేర్ అవ్వమని చెప్పాను. సో మీరు ఆ 40 మార్క్స్కి ప్రిపేర్ అయ్యి చీట్ కోడ్స్ అయితే రండి. ఎందుకంటే మీరు కేవలం చీట్ కోడ్స్ పైన మాత్రమే ఆధారపడితే క్వాలిఫై అవ్వడం కష్టమవుతుంది. సో 40 మార్క్స్ కాకపోయినా అట్లీస్ట్ 30 మార్క్స్ కైనా ప్రిపేర్ అయ్యి మిగతా 160 క్వశ్చన్స్లో 30 మార్క్స్కి ప్రిపేర్ అయినా ఇంకా 130 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి చీట్ కోడ్స్ అయితే అప్లై చేయండి. వితౌట్ ప్రిపరేషన్ చీట్ కోడ్స్ అయితే అప్లై చేయొద్దండి. ఎవరైతే యావరేజ్ స్టూడెంట్ ఉన్నారో మేము ఇంకా ప్రిపేర్ అవ్వలేము, ఓన్లీ చీట్ కోడ్స్ పైనే ఆధారపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చీట్ కోడ్స్ని ప్రాక్టీస్ చేయండి. డైలీ 2 మార్క్ టెస్ట్లు అయితే అటెంప్ట్ చేయండి చీట్ కోడ్ పైన. 160 క్వశ్చన్స్కి ఇదే యాప్లో ఉంటుంది. యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. 160 క్వశ్చన్స్కి అప్లై చేయండి. డైలీ 2 అంటే మీరు మీ ఎంసెట్ ఎగ్జామ్ రాసే లోపల అట్లీస్ట్ ఒక 10 మార్క్ టెస్ట్లు అయినా రాసి ఉండాలి. చీట్ కోడ్స్ కూడా ఊరికే రావు, దానికి కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మీరు ఎన్ని పేపర్స్ ప్రాక్టీస్ చేస్తారో మీకు చీట్ కోడ్స్ పైన అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు మెయిన్ ఎగ్జామ్లో కూడా ఈజీగా అయితే క్రాక్ చేయగలుగుతారు. సో మీకు డైలీ 1 or 2 పేపర్స్ అయితే చేయండి. సో ఈ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇందులో సిమిలర్గా ఏమున్నాయి, ఆడ్గా ఏమున్నాయి అంటే చెప్తా చూడండి. ఇలా ఉన్నప్పుడు ఆన్సర్ ఐడెంటిఫై చేయడం కష్టం. సో ఏం చేస్తారంటే అన్నిటికన్నా హైయెస్ట్ వాల్యూ, అన్నిటికన్నా లోయెస్ట్ వాల్యూ ఆ రెండు రిమూవ్ చేయండి. ఇక్కడ అన్నిటికన్నా లోయెస్ట్ వాల్యూ వచ్చేసి 285. సో దీన్ని రిమూవ్ చేద్దాం. హైయెస్ట్ వాల్యూ వచ్చేసి 506. సో దీన్ని రిమూవ్ చేస్తే ఇంకా 385, 406 అయితే ఉంది. సో ఈ రెండిట్లో ఒక ఆన్సర్ అయితే అయ్యే అవకాశం ఉంది. సో ఆప్షన్ 1 or 4 వ్యాలిడ్ చేద్దాం. సో ఆన్సర్ 1. ఇలాంటి క్వశ్చన్స్కి అయితే ఈ ట్రిక్కే యూస్ చేయండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ఒక 10 క్వశ్చన్స్ ఉంటే 7 క్వశ్చన్స్కి ఈ ట్రిక్ అయితే అప్లై అవుతుంది. సో లోయెస్ట్ ఆన్సర్ని హైయెస్ట్ ఆన్సర్ని ఎలిమినేట్ చేసి మిగతా వాటికి అయితే ఆన్సర్ అయితే పెట్టండి. మీకు బైలక్ తగిలే ఛాన్స్ అయితే ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూసుకున్నట్టయితే ఇంకో విషయం చెప్పాలంటే మీకు ప్రతి క్వశ్చన్కి అయితే చీట్ కోడ్స్ అనేది అప్లై అవ్వవు. మీరు బలవంతంగా అప్లై చేయొద్దండి. అప్లై అయ్యే క్వశ్చన్స్కి మాత్రమే అప్లై చేయండి. సో ఈ క్వశ్చన్కి చూసుకున్నట్టయితే ఇది కూడా సేమ్ కొంచెం అలాగైతే ఉంది. ఇక్కడ సిమిలర్గా అయితే ఏమీ లేవు. అంటే ఇక్కడ 4ని డబల్ చేస్తే 16 అవుతుంది. ఇక్కడ ఇదైతే సిమిలర్గా ఉంది. సో ఫస్ట్ వన్ అయితే ఆడ్గా ఉంది, దీన్ని ఎలిమినేట్ చేద్దాం. అంటే నెక్స్ట్ 4 and 6 సిమిలర్గా ఉన్నాయి. లోయెస్ట్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ ఎలిమినేట్ చేసే ఆ ట్రిక్ వాడితే ఇక్కడ 16 కూడా ఎలిమినేట్ అవుతుంది. సో ఇది కూడా వద్దు. ఆన్సర్ వచ్చేసి 4 or 9. ఆప్షన్ 2 or 3లో అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో వ్యాలిడ్ చేసి చూద్దాం. వ్యాలిడ్ చేస్తే ఆప్షన్ వచ్చేసి 2. సో ఇలాగా హైయెస్ట్ వాల్యూ, లోయెస్ట్ వాల్యూ ఎలిమినేట్ చేస్తే మిగతా ఉన్న వాల్యూస్లో ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి చేసి చూపించాను. సో ఇలా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఈ క్వశ్చన్ చూసుకోండి. ఇక్కడ ఏముంది సిమిలర్గా అంటే చెప్తా చూడండి. ఇక్కడ x² ఉంది, మొత్తం అన్నిట్లో x² అయితే కామన్గా ఉంది. సో అది ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని మైనస్ మైనస్ ఉంది. ఇక్కడ హైయెస్ట్, లోయెస్ట్ ఆ మెథడ్ అయితే అప్లై చేద్దాం. ఇక్కడ లోయెస్ట్ వాల్యూ ఏంది 13 అనేది లోయెస్ట్గా ఉంది. సో ఇదైతే ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 99 అనేది హైయెస్ట్గా ఉంది. సో ఇదైతే ఆన్సర్ కాదు. మీకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 or ఆప్షన్ 4 అయి ఉండాలి. ఎందుకంటే లోయెస్ట్ వాల్యూ 13, హైయెస్ట్ వాల్యూ 19 ఆ రెండు ఎలిమినేట్ చేసాం కాబట్టి మిగతా 2 ఆప్షన్స్లో అయితే ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. వ్యాలిడ్ చేసి చూద్దాం. ఆప్షన్ 2 or 4 చూడండి 4 అయ్యింది. ఎందుకంటే మనం ఇక్కడ 2 క్వశ్చన్స్ మైనస్ చేస్తున్నాం కాబట్టి ఇంకా 2 క్వశ్చన్స్ మనకి చాయిస్ ఉంటుంది. సో ఆ 2 క్వశ్చన్స్లో మనకి రైట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. మనం రాంగ్ ఆన్సర్ని ఐడెంటిఫై చేయడం నేర్చుకోవాలి ముందు. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూసుకున్నట్టయితే ఇక్కడ అంతే, హైయెస్ట్ వాల్యూ, లోయెస్ట్ వాల్యూ. ఇక్కడ లోయెస్ట్ వాల్యూ ఏముంది 16 ఉంది, హైయెస్ట్ వాల్యూ వచ్చేసి 216 ఉంది. సో ఈ రెండు రిమూవ్ చేస్తే 64 or 36 ఈ రెండిట్లో ఒకటి అయితే ఆన్సర్ అయితే ఛాన్స్ ఉంది. సో ఈ రెండు అయితే కాదు, రాంగ్ చేద్దాం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 or ఆప్షన్ 3. సో వ్యాలిడ్ చేసి చూద్దాం. 1 minute. వ్యాలిడ్ చేస్తే చూడండి ఆప్షన్ 1 అయింది. లోయెస్ట్ వాల్యూ రిమూవ్ చేస్తాం, హైయెస్ట్ వాల్యూ రిమూవ్ చేస్తాం. మిగతా రెండు ఆన్సర్స్లో ఒకటి అయితే ఆప్షన్ అయింది. సో ఇలా అయితే చూసుకోవాలన్నమాట. మ్యాక్సిమం ఆన్సర్స్ అయితే కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇది చూడండి. ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఆన్సర్స్ అయితే దాదాపు సిమిలర్గా ఉన్నాయి.
3 ఉంది, దాన్ని డబల్ చేస్తే 66 వస్తుంది. ఆ 66కి 33 కలిపితే 99 అయితే వస్తుంది. సో ఈ 3 అయితే డిఫరెంట్గా ఉన్నాయి, ఇదొకటి డిఫరెంట్గా ఉంది, కాబట్టి ఇదైతే ఆన్సర్ కాదు. ఈ మూడిట్లో ఆన్సర్ ఏమింది? ఇక్కడ చూసుకున్నట్టయితే క్వశ్చన్లో ఇలాంటప్పుడు క్వశ్చన్ హెల్ప్ చేసుకోవాలి. అంటే క్వశ్చన్ చూసి కూడా కొన్ని చేసే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో అదైతే చూద్దాం. ఇక్కడ క్వశ్చన్లో అయితే మీకు 33 అయితే కనబడుతుంది. సో 33 అంటే ఒకసారి క్వశ్చన్లో ఉన్న ఆన్సర్లు కూడా ఆన్సర్లు ఇచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఇక్కడ 33 ఇచ్చారు. సో దాన్ని అయితే ఎలిమినేట్ చేద్దాం. 33 ఎలిమినేట్ చేద్దాం. 55 అయింది, ఎలిమినేట్ అయింది. సో మనకున్న ఆప్షన్స్ 2, 99, 66. ఈ రెండిట్లో ఒకటి ఆన్సర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో వ్యాలిడ్ చేసి చూద్దాం. సో 99 అయింది. మనం 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తాం, ఇంకా 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆ 2 ఆప్షన్స్లో ఒకటి అయితే కరెక్ట్ అయింది. ఇలా అయితే మీరు ఈజీగా ట్రిక్స్ అయితే అప్లై చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇలాంటి క్వశ్చన్స్కి ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, మీకు ఎప్పుడైతే క్వశ్చన్లో ఐ కనబడుతుందో ఆన్సర్ మ్యాక్సిమం నెగిటివ్ ఆన్సర్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఐ వచ్చే క్వశ్చన్స్ మ్యాక్సిమం 80% నెగిటివ్ ఆన్సర్లు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి చూడండి, ఇక్కడ నెగిటివ్ ఆన్సర్స్ ఏమున్నాయి, -4 అండ్ -2. ఈ రెండు నెగిటివ్ అయితే ఉన్నాయి. ఈ రెండిట్లో ఒకటి అయితే ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది, ఈ రెండు అయితే కాదు. సో వ్యాలిడ్ అయితే చేసి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి -4, -2లో ఒకటి ఉండొచ్చు. వ్యాలిడ్ చేస్తే చూడండి -4. ఎప్పుడైతే ఐ వస్తుందో చూడండి, ఎప్పుడైతే ఐ వస్తుందో అప్పుడు ఆన్సర్ వచ్చేసి నెగిటివ్లో ఉంటుంది, మైనస్లో వచ్చేసి ఆన్సర్ ఉంటుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఎంసెట్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సో ఈ క్వశ్చన్ చూసుకోండి. ఈ క్వశ్చన్లో డిఫరెన్స్ ఏమున్నాయి అంటే ఇక్కడైతే ఫస్ట్లో అన్ని x² y². సో ఇవి ఫస్ట్ సెకండ్ x² y² అయితే అంత కామన్గా ఉంది. నెక్స్ట్ చూసుకుంటే -y - x + 5x + x. సో ఇక్కడంతా ఈ 3 దగ్గర ఎక్స్లు అయితే ఉన్నాయి, ఇక్కడైతే y ఉంది, కాబట్టి ఇదైతే ఆడ్ ఆప్షన్. ఆడ్ ఆప్షన్ రిమూవ్ చేస్తే -x + 5 + x. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే 1 మినిట్, క్వశ్చన్ హెల్ప్ అయితే ఏమి తీసుకోలేము. ఒక ఆడ్ ఆప్షన్ అయితే రిమూవ్ చేసాం. రిమూవ్ చేసిన ఆడ్ ఆప్షన్ ఏంటి చూద్దాం. 1 మినిట్. ఓకే, రిమూవ్ చేసిన ఆడ్ ఆప్షన్ అయితే ఇది. ఇంకా వీటిలో సిమిలర్గా ఏమున్నాయి చూసుకుంటే ఏమీ లేవు. ఈ రెండు అయితే కొంచెం సిమిలర్గా ఉంది. సో ఆప్షన్ వచ్చేసి ఇందులో అన్న అయ్యే ఛాన్స్ ఉంది, లేకపోతే ఇందులో అయ్యే ఛాన్స్ ఉంది. సో వ్యాలిడ్ అయితే చేసి చూద్దాం. ఆప్షన్ 2 ఆర్ 4లో అయితే ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. చూసుకుంటే ఆప్షన్ 3 అయింది. ఓకే, అప్పుడప్పుడు ఇలాంటి మిస్టేక్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అదే చెప్తున్నా కదా, బలవంతంగా అయితే చీట్ కోడ్స్ అప్లై చేయలేము. అప్లై అయ్యే వాటికి మాత్రమే చేయాలి. సో ప్రతి క్వశ్చన్ అయితే చీట్ కోడ్ అప్లై అవ్వవు. మీకు 160 క్వశ్చన్స్లో మ్యాక్సిమం ఒక 80 ఆర్ 90 క్వశ్చన్స్ మాత్రమే అప్లై అవుతాయి. అందుకే మిమ్మల్ని ప్రతి ఒక్కటి చీట్ కోడ్ పైన డిపెండ్ అవ్వద్దండి అని చెప్తున్నా. 30 మార్క్స్కి అయితే నేర్చుకోండి, మిగతా 130 క్వశ్చన్స్కి అయితే చీట్ కోడ్ అప్లై చేయండి. అప్పుడు మీకు బెటర్ ర్యాంక్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సో ఇది చూసుకుంటే ఇక్కడ సిమిలర్గా అయితే ఏమీ లేవు. -4 + 4 -2 + 2. సో ఇలాంటి క్వశ్చన్స్కి అయితే చీట్ కోడ్ అప్లై చేయలేము, స్కిప్ చేసి ముందరికి వెళ్ళిపోవడమే. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మీకు క్వశ్చన్లో చూసుకున్నట్టయితే ఐ కనబడుతుంది. ఐ కనబడితే మ్యాక్సిమం మైనస్లో అయితే ఆన్సర్ ఉండే ఛాన్స్ ఉందని చెప్పాను. సో ఇక్కడ మైనస్లో ఉన్న ఆన్సర్లు ఏవి, -8 ఒకటి ఉంది, -8i ఒకటి ఉంది. సో ఈ రెండిట్లో ఆన్సర్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. వ్యాలిడ్ చేసి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి -8i, ఎందుకంటే మ్యాక్సిమం అయి ఉన్నప్పుడు ఆన్సర్ మైనస్లో వచ్చే ఛాన్స్ ఉంది, కాబట్టి -8i వచ్చే ఛాన్స్ ఉంది. -8i వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇందులో ఏముంది అంటే ఇక్కడ సి ఉంది, సిని డబల్ చేస్తే 2c అవుతుంది, సిని స్క్వేర్ చేస్తే c² అవుతుంది. సో ఇక్కడ ఆర్గా వచ్చేసి 4c అయితే ఉంది. సో ఇక్కడ సిమిలర్గా ఏవైతే ఉన్నాయో అంటే c2c, ఎందుకంటే ఈ రెండు అయితే సిమిలర్గా ఉన్నాయి. ఇక్కడ సిని స్క్వేర్ చేస్తే 2c² అవుతుంది. సో ఇదైతే ఆప్షన్ అయ్యే ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే c2c ఈ రెండు అయితే కొంచెం దగ్గరగా అయితే ఉన్నాయి. ఇంకోసారి చెప్తున్నా,
సి అండ్ 2సి అయితే దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ సిని స్క్వేర్ చేస్తే సి స్క్వేర్ అవుతుంది. సో ఇది కూడా ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఆప్షన్ వచ్చేసి ఈ రెండిట్లో అయ్యే ఛాన్స్ ఉంది. వ్యాలిడ్ చేసి అయితే చూద్దాం. వ్యాలిడ్ చేస్తున్నా. సో ఆప్షన్ అయితే 2సి. ఎందుకంటే చాలామంది సి స్క్వేర్ అంటే సిమిలర్గా ఉన్నాయంటారు. సో అదైతే కాదు, తప్పు. అదే చెప్తున్నా కదా, ఆడ్ ఆప్షన్ని ఎలిమినేట్ చేయాలి. ఆ ఆడ్ ఆప్షన్ని ఐడెంటిఫై చేయడంలోనే మన సత్తా ఉంది. సో ఎవరైతే ఆడ్ ఆప్షన్ని ఎలిమినేట్ చేస్తారో వాళ్ళు మ్యాక్సిమం సక్సెస్ సాధించినట్టే చీట్ కోడ్స్లో. సో ఆడ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయండి. సిమిలర్గా ఉన్న ఆప్షన్స్ ఐడెంటిఫై చేయండి. ఆ రెండింటిలోనే ఆన్సర్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోతే ఇక్కడ చూడండి, మ్యాక్సిమం ఆన్సర్ ఇన్ఫినిటీలో అయితే ఉండదు. ఎందుకంటే ఈ ట్రిక్ అయితే ముందు పేపర్లో అయితే అప్లై అయ్యేది. ఎందుకంటే 2023, 2024 ఆ పేపర్లో అప్లై అయ్యేది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఇన్ఫినిటీలో ఉన్న ఆన్సర్లు అయితే వర్కౌట్ అవ్వట్లేదు. సో ఇన్ఫినిటీ అయితే రిమూవ్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే సిమిలర్గా అయితే ఏమీ లేవు. లార్జ్ వాల్యూని స్మాల్ వాల్యూని రిమూవ్ చేద్దాం. లార్జ్ వాల్యూని స్మాల్ వాల్యూని రిమూవ్ చేస్తే మిగతా ఆన్సర్ 19. సో ఆన్సర్ 19 అయ్యే ఛాన్స్ ఉంది. వ్యాలిడ్ అయితే చేద్దాం 19. సో ఇలా అయితే ఈజీగా అయితే ట్రిక్స్ అయితే అప్లై చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ ఏముంది, 1/4, 1/16, 1/9, 1/25. ఇక్కడైతే ఈ రెండు అయితే సిమిలర్గా ఉన్నాయి. ఎందుకంటే 4 డబల్ చేస్తే 16 వస్తుంది, 4 స్క్వేర్. సో ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి. నెక్స్ట్ ఈ రెండు చూసుకున్నట్టయితే 1/9, 1/25 కొంచెం ఆడుగా ఉన్నాయి. సో ఈ రెండు అయితే ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఆన్సర్ వచ్చేసి ఈ రెండిట్లో ఒకటి అయితే ఉండొచ్చు. 1/4 అన్న 1/60లో ఉన్న. సో ఆన్సర్ అయితే చెక్ చేద్దాం. వ్యాలిడ్ చేస్తే చూడండి 1/16. ఇక్కడ మనం 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తున్నాం. ఇంకా 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఆ 2 ఆప్షన్స్లో మ్యాక్సిమం స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంది. మనం ఆడ్ ఆప్షన్ని ఐడెంటిఫై చేయడమే మన పని. సో 15th క్వశ్చన్కి అయితే వచ్చాం. ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయింది. సో ఇది ఒక ఆన్సర్ చేసి వీడియోని క్లోజ్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే క్వశ్చన్ హెల్ప్ తీసుకుంటే ఇక్కడ ఐలో అయితే ఆన్సర్ లేదు, క్వశ్చన్లో అయితే ఐ లేదు. సో ఇక్కడ ఏం చేయాలి అంటే ఇలాంటి టైంలో అంటే చూద్దాం ఇక్కడ సిమిలర్గా ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్లో చూసుకున్నట్టయితే మీకు -6 అయితే ఉంది. సో ఆన్సర్లో కూడా -6 ఇలాంటివి ఇస్తూ ఉంటారు. అంటే క్వశ్చన్లో వచ్చేటివి ఆన్సర్లో అయితే ఇస్తూ ఉంటారు. సో అలాంటివి 100% అయితే ఆన్సర్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్లో ఏదైనా అడిషన్ అన్నా, సబ్స్క్రిప్షన్ అన్నా, మల్టిప్లికేషన్ అన్నా, డివిజన్ అన్నా చేస్తే వచ్చే ఆన్సర్లో అయితే ఇస్తూ ఉంటారు. సో 100% అవి కూడా అవ్వవు. సో ఇక్కడ క్వశ్చన్లో -6 ఉంది, ఆన్సర్లో -6 ఉంది. కాబట్టి ఈ ఆప్షన్ అయితే ఎలిమినేట్ చేద్దాం. ఇది అయితే కాదు. ఇక మిగతా ఆన్సర్లో అయితే ఈ మధ్య గమనించిన విషయం ఏమిటంటే మ్యాక్సిమం జీరోలో కూడా ఆన్సర్ ఉండట్లేదు. ఇవి కూడా ముందు ఒక 3 or 4 years ముందు అయితే అప్లై అయ్యేటివి జీరో ఆన్సర్లో. సో జీరో, ఇన్ఫినిటీ ఈ రెండు అయితే అప్లై అవ్వడం లేదు. సో ఆన్సర్ వచ్చేసి 1లో అయినా -2లోనే ఉండొచ్చు. వ్యాలిడ్ చేసి చూద్దాం. వ్యాలిడ్ చేస్తే -2. చెప్పాను కదా, ఆన్సర్ జీరోలో ఉండట్లేదు, ఇన్ఫినిటీలో కూడా ఉండట్లేదు. సో ఈ రెండు ఆన్సర్లు మ్యాక్సిమం స్కిప్ చేయండి, మీకు బటన్ అయితే తగ్గుతుంది. సో ఇదైతే ఈరోజు వీడియో ఇక్కడికైతే ఆపేద్దాం. ఇప్పటికే వీడియో లెంత్ అయింది. మీకు ఇంకా ఇలాంటి ఎంసెట్ ట్రిక్స్ కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్స్ చేస్తేనే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది చేయాలి, మిమ్మల్ని గైడ్ చేయాలని. సో ఇంకా మీకు ఫిజిక్స్లో కావాలన్నా, కెమిస్ట్రీలో కావాలన్నా కింద కామెంట్ చేయండి. కింద కామెంట్స్ వచ్చేబట్టి నేనైతే వీడియో చేస్తాను. సో ఇదైతే ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.